ఎంతమంది కలిసి వచ్చినా ఇవాళ ఇదేం బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తు అనేది కొత్తగా నిన్న పుట్టిందేం కాదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీళ్ళందరూ కలిసే పనిచేస్తూ ఉన్నారు. మరి తప్పకుండా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ మరి గతంలో కలిసి పనిచేసినారు 2014లో. ఈ 5 ఏళ్లలో కూడా వాళ్ళు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలోకి వెళ్ళిపోయిన వెంటనే 2019లో తన అన్నుంగు శిష్యులైన సుజనా చౌదరి గారిని, రమేష్ గారిని, ఇటువంటి వాళ్ళందరినీ బీజేపీలోకి పంపించేసినాడు. సో బేసికల్గా బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు కూడా అనేక మంది వీళ్ళు పేరుకే బీజేపీ నాయకులు కానీ, బ్రాండ్ బీజేపీ కానీ, వీళ్ళంతా టీడీపీ నాయకులు మాదిరి వీళ్ళంతా కూడా. సో బేసికల్గా ఎప్పటి నుంచో బీజేపీతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఏమంటే ముసుగు తొలగించి ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నారు. సో చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగా బీజేపీతో, పవన్ కళ్యాణ్తో పొత్తుంది, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో, ఇంకా మిగతా పార్టీలతో కూడా పొత్తులు ఉన్నాయి. ఎంతమంది కలిసి వచ్చినా, ఎల్లో మీడియా ఆయనకు తోడున్నా, ఎంతమంది తోడున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలు, రైతులు, వృద్ధులు, వికలాంగులు, ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారు. ప్రతిపక్షాలు అన్ని ఏకమైనా కూడా చిత్తు కావాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారి ముందు.